దేవుని పిల్లలారా, యేసుక్రీస్తుల వారి జన్మదినం ప్రపంచం అంతా కూడా ఒకరోజు కాదు, కానీ డిసెంబర్ మాసం అంతా ఏదో ఒక మూల యేసుక్రీస్తుల వారి జన్మదినాన్న పేరిట వేడుకలు జరగటం మనం చూస్తాం. ఈయన ఎంత గొప్పవాడు యేసుప్రభు అని మీరు ఆలోచిస్తే, ఎవరి బర్త్డే అయినా ఎవరి జన్మదినం అయినా ఒక గ్రామంలో జరుగుతుంది. ఆ గ్రామానికి మంచి చేసిన వాడైతే, లేదా ఆ నియోజకవర్గానికి మంచి చేసిన మంచి ఎమ్మెల్యే అయితే ఒక 20 గ్రామాల్లో 30 గ్రామాల్లో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటారు. లేదా రాష్ట్రానికి మంచి చేసిన ఒక ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి అయితే ఆ రాష్ట్రం అంతా ఆయన జన్మదిన వేడుకలు జరుగుతాయి. లేదా దేశానికి సేవ చేసి చనిపోయిన వారు, ఉదాహరణకి మన భారతదేశ జాతిపితగా పిలువబడుతున్న గాంధీ గారి జన్మదిన వేడుకలు ఎక్కడ చేసుకుంటారు, ఎవరు చేసుకుంటారు అంటే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు జరుపుకుంటాయి. కానీ విచిత్రం, ప్రపంచమంతా జన్మదినం జరుపుకునే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన ఒక్క యేసు ప్రభువే. ప్రపంచం మొత్తం చేసుకుంటారు, అన్ని రాష్ట్రాల్లోనూ చేసుకుంటారు. మనం తెలుగులో ఉన్నాం కదా, తెలుగులో చేసుకుంటున్నాం. కన్నడ రాష్ట్రానికి వెళ్తే కన్నడలో చేసుకుంటారు, హిందీ వాళ్ళు చేసుకుంటారు, ఇంగ్లీష్ వాళ్ళు చేసుకుంటారు, అమెరికా వాళ్ళు చేసుకుంటారు, ఆఫ్రికా వాళ్ళు చేసుకుంటారు, ఐరోపా వాళ్ళు చేసుకుంటున్నారు, చైనా వాళ్ళు చేసుకుంటున్నారు, పాకిస్తాన్లో జరుగుతాయి. అంటే దేశం మొత్తం జరుపుకునే ఏకైక జన్మదినం ఎవరిది చెప్పండి? యేసుప్రభుది. బాగా వినండి, చాలా జాగ్రత్తగా నేను ఈరోజు చెప్పే ప్రతి మాట వినాలి. యేసుప్రభు జన్మదినం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో ఎందుకు జరుగుతుంది? యేసుప్రభు ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు మాట్లాడుకునే వారి భాషలలోనికి ఆయన మాటలు వెళ్ళి ఆయనకు విశ్వాసులుగా కొన్ని కోట్ల మంది ఎందుకు ఏర్పడ్డారు? అసలు ఎవరు యేసుప్రభు? ఇది మనకి ఈరోజు తెలియాలి. యేసుప్రభు ఎవరో యేసుప్రభుని నమ్మిన మనకు కరెక్ట్గా అంచనా లేకపోతే మన విశ్వాసం బలంగా ఉండదు. యేసుప్రభు గురించి ఈ లోకానికి తెలిసింది చాలా తక్కువ. క్రైస్తవులుగా, క్రీస్తును నమ్మిన వారంగా మనమే మన ప్రభు యొక్క ఔన్నత్యం కానివ్వండి, గొప్పతనం కానివ్వండి, కీర్తి కానివ్వండి, ఖ్యాతి కానివ్వండి, మనమే యేసుక్రీస్తుల వారి గొప్పతనాన్ని ఈ లోకానికి చెప్పాలి. ప్రభు గురించి మనకు అవగాహన లేనప్పుడు, ప్రభు ఎవరో కరెక్ట్గా మనకు తెలియనప్పుడు ఈ లోకానికి మన విశ్వాసాన్ని చాటడం కష్టమవుతుంది. దేవుని పిల్లలారా, దేవుడు మన చేతుల్లో బైబిల్ను పెట్టాడు. ఆ బైబిల్లో యేసుప్రభు ఎవరో స్పష్టమైన వివరణ రాయించి పెట్టారు. ఎప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు మనకి స్పష్టమైన అవగాహన ఉండాలి. యేసుప్రభు ఎవరో తెలుసా? తీతుకు రాసిన పత్రిక ఒక మాట చదవండి. మొదట తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ అధ్యాయం, క్షమించండి, 2వ అధ్యాయము 13వ వచనం మీరు చూడండి. 2వ అధ్యాయము ఏమండి, పదం చూడండి ఎలాగుంది అక్కడ. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూడండి. అనగా మహాదేవుడును, చూసారా పదం, చూసారా ఏమనుంది అక్కడ? మహాదేవుడు. మహాదేవుడు ఎవరి గురించి రాయబడుతున్న మాట ఇది? దేవుడా, మహాదేవుడా? ఎవరు? నువ్వు నమ్మిన యేసుప్రభు. ఈరోజు ప్రపంచం నమ్మిన యేసుప్రభు ఎవరు అంటే మహాదేవుడు. చాలామంది అర్థం కాక దేవుడు అనే ఆయనకి పుట్టుకేంటండి, దేవుడు పుట్టటం ఏంటండి అని హేళన చేస్తూ ఉంటారు చాలామంది. అంటే మీరు ఈ గ్రామంలోనే ఉంటారు కనుక ఇక్కడ మీకు లేకపోవచ్చు, కానీ యేసుప్రభుకి వ్యతిరేకులు ఎక్కువ. నమ్మిన వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుందో ఆయనకి వ్యతిరేకులు కూడా అంతే ఉంటారు. దేవుడైతే పుట్టడం ఏంటండి, పుట్టినవాడు మనిషి అవుతాడు తప్ప దేవుడేంటి అంటున్నారు. అందుకే ఈ చరిత్ర చెప్తున్నాను ఈరోజు మీకు. మొదట
దేవుడి గురించి మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే, యేసు ప్రభు ఎవరు అంటే మహాదేవుడు రక్షకుడిగా మారి ఈ లోకానికి వచ్చాడు. అందుకే అక్కడ మీరు చదువుతున్న భాగంలో 13వ వచనం బాగా చదివితే, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ, బాగా చదవాలి బైబిల్, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలి. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎలా బ్రతకాలి అంటే నీతితో బ్రతకాలి, స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైన బుద్ధితో ఉండాలి. కారణం ఏంటంటే మీరు వచ్చింది ఎవరి దగ్గరికట? మహాదేవుడు మన రక్షకుడైన యేసు ప్రభు దగ్గరికి వచ్చారు అన్నట్టు. వెరీ గుడ్. యేసుక్రీస్తుల వారు దేవుడు అని మన బైబిల్లో ఉంది. మరి దేవుడు అనే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చారు? దేవుడు ఈ లోకంలో ఎందుకు అడుగు పెట్టాడు? యేసుక్రీస్తుల వారు అసలు దేవుడు ఎలా అయ్యాడు? ఇవన్నీ మనకి బైబిలులో దేవుడు రాయించిన కొన్ని వాస్తవాలు మనకి తెలియాలి. దేవుని పిల్లలారా, మీరు మొదటి ప్రసంగంలో విన్నారు కదా, యేసు ప్రభు జన్మదినం డిసెంబర్ 25, 25, 25 అని మనం చెప్పటం వల్ల బయట ఉన్న వాళ్ళకి యేసు ప్రభు ఎలా అర్థమయ్యాడు అంటే, యేసుక్రీస్తుల వారు 2023 సంవత్సరం, ఇప్పుడు డేటు ఎవరి పుట్టినరోజును బట్టి వేస్తున్నారు, తారీఖు ఎవరి పుట్టినరోజు బట్టి వేస్తారు? యేసు ప్రభు పుట్టే కదా, క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం. ఇప్పుడు మనం ఏ నెలలో ఉన్నాం? డిసెంబర్ నెల. ఓకేనా? ఈరోజు డేట్ ఎంత? 19వ తారీఖు కదా. 19వ తారీఖు 12వ నెల 2023. ఈ డేట్ ఏంటో తెలుసా మీకు? లోకంలో యేసు ప్రభు పుట్టి 19 రోజుల 12 నెలల 2023 సంవత్సరాలు అయ్యింది. అది డేట్ అంటే. యేసు ప్రభు పుట్టిన తర్వాత కాలాన్ని విడగొట్టారు. కాలానికి ఆయన మధ్య చక్రవర్తిగా పెట్టి క్రీస్తుకు పూర్వం, క్రీస్తు శకం. ఈ 2023 ఏంటంటే యేసు ప్రభు పుట్టి ఎంతకాలం అయింది? 2023 సంవత్సరాలు అయ్యిందని అర్థం. ఇప్పుడు బాగా ఆలోచిద్దాం. ఒకవేళ యేసుక్రీస్తుల వారు 2023 సంవత్సరాల క్రితం పుట్టాడు అని మనం చెప్పామనుకోండి, లోకం అంటది, లోకంలో ప్రభువుని నమ్మనోళ్ళు అంటారు. అంటే మీరు యేసు ప్రభు 2023 సంవత్సరాల క్రితం పుట్టి ఒక కొత్త మతాన్ని పెడితే మీరందరూ ఆ మతంలోకి వెళ్ళిపోయారు అంటున్నారా? ఆల్రెడీ మీకు ఎదురయ్యి ఉంటాయి ఇలాంటి డైలాగులు. మీదో కొత్త మతం, అమెరికా వాళ్ళ మతం, ఆ దేశం మతం, తక్కువ కులస్తులు నమ్ముకునే మతం, ఈ డైలాగులు మీరు వినుంటారు. ఈ డైలాగులకన్నీ చెక్కి పడాలంటే, ఈ డైలాగులకన్నీ మీరు కరెక్ట్ సమాధానం చెప్పాలంటే ఈరోజు నేను చెప్తున్న ప్రసంగం చాలా జాగ్రత్తగా వినాలి. యేసు ప్రభు కొత్త మతం పెట్టలేదు, ఆయన చాలా పాతోడు. తెలుసుకోవడానికి నీకు లేట్ అయిపోయింది అంతే. మళ్ళా చెప్తున్నాను, జాగ్రత్తగానండి. యేసు ప్రభు కొత్త మతాన్ని ఏం పట్టలేదు, ఆయన చాలా పాతోడు. ఎంత పాతోడో చూపిస్తాను ఇప్పుడు బైబిల్లో. నీకు తెలుసుకోవటం ఆలస్యమైంది అంతే. యేసు ప్రభు ఎప్పటిడో తెలుసండి, ఎప్పటి నుంచి ఉన్నాడో తెలుసా? యేసు ప్రభు గురించి బైబిల్లో 2 నిబంధనలు ఉంటాయి. ఒకటి కొత్త నిబంధన, రెండోది పాత నిబంధన. కొత్త నిబంధన యేసు ప్రభు పుట్టిన తర్వాత రాయబడితే, పాత నిబంధన అంతా కూడా ఎప్పుడు రాయబడింది? యేసు ప్రభు పుట్టక ముందే ఉంది పాత నిబంధన అంతా. అవునా? ప్రవక్తలు యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథం, యెహెజ్కేలు గ్రంథం, ఇవన్నీ ఎప్పుడు రాశారు? క్రీస్తుకు పూర్వం. యేసు ప్రభు ఈ భూమి మీద పుట్టక ముందు రాయబడిన పుస్తకాలు అవన్నీ. ఆ పుస్తకాలన్నింటిలో కూడా యేసు ప్రభు ఎవరి గర్భాన పుడతాడు, యేసు ప్రభు ఏ ఊర్లో పుడతాడు, యేసు ప్రభు ఎప్పుడు పుడతాడో స్పష్టంగా ప్రవక్తలందరూ రాశారు. బాగా వినండి. బైబిల్ చరిత్ర తెలియకపోతే యేసు ప్రభు గురించి మనం సరిగా చెప్పలేము. యేసు ప్రభు పుట్టిన తర్వాత బైబిల్ రాయబడింది అంటారు ఈ అమాయకులు తెలియక. యేసు ప్రభు పుట్టక మునిపే బైబిల్ ఉంది. అది ఏ బైబిల్? అది పాత నిబంధన. ఆదికాండం, నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, ఈ పుస్తకాలన్నీ ఎప్పటివి? యేసు ప్రభు పుట్టిన తర్వాత రాయబడిన పుస్తకాలు కాదవి. యేసు ప్రభు పుట్టబోతున్నాడని ముందుగా చెప్పిన పుస్తకాలు అవి. క్రీస్తుకు పూర్వం రాయబడిన పుస్తకాలు అవి. యోబు గ్రంథం అని ఒక గ్రంథం ఉంటుంది, మీ బైబిల్లో ఉందా?
అది ఎప్పటిదనుకుంటున్నారు? క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం అది. నిర్గమకాండం, లేవ్యకాండం, సంఖ్యాకాండం, ఈ కాండాలు ఉన్నాయా, పంచకాండాలు మోషే రాసినవి. అవన్నీ కూడా క్రీస్తుకు పూర్వం సుమారుగా 1500-1600 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకాలు అవన్నీ. యెషయా గ్రంథం అని మీకు బైబిల్లో ఉంటుంది. ఈ యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడిందంటే క్రీస్తుకు పూర్వం, అనగా యేసు ప్రభు పుట్టక మునుపు 700 సంవత్సరాల క్రితం రాయబడింది అది. ఇప్పుడు చెప్పండి, బైబిల్ పాత పుస్తకమా కొత్త పుస్తకమా? వీళ్ళేమంటారు అమాయకులు? కొత్త మతం, కొత్త దేవుడు అంటున్నారు. వీళ్ళు తెలియదు కదండి పాపం. మనం ఏం చేయాలంటే కోప్పడకూడదు. నేను ఎంత బాగా చెప్తున్నానో అంత బాగా చెప్పాలి వాళ్ళకి. రా బాబు కూర్చో, టీ తాగు, బైబిల్ గురించి చెప్తానని వాళ్ళకి. కోప్పడకండి, అమాయకులు కదా. చదువు రానోళ్ళు మీ దగ్గరకు వస్తారు, బాబు ఈ ఉత్తరం చదువు పెట్టు బాబు, లేదంటే సెల్ ఫోన్లో ఈ మెసేజ్ చదువు పెట్టు బాబు అన్నప్పుడు ఏం చేస్తాం మనం? కోప్పడతామా? పాపం చదువు రాదని జాలి పడతామా? పాపం బడికి వెళ్ళలేదు, చదువుకోలేదు, తాత నేను చదువుతాను రా కూర్చో. అలాగే దేవుడి గురించి చెప్పాలి. మీకు తెలీదు, బైబిల్ కొత్త పుస్తకం అనుకుంటున్నారు కదా, యేసుప్రభు కొత్త దేవుడు అంటున్నారు కదా, మతం అంటున్నారు కదా, మీకు ఏం తెలియదు. రండి టీ తాగండి, హ్యాపీగా టీ ఇవ్వండి, బిస్కెట్లు కూడా ఇవ్వండి, కూర్చోబెట్టి నేను ఎంత బాగా చెప్తున్నానో అంత బాగా చెప్పండి. మీకు బైబిల్ గురించి తెలియాలి, యేసుప్రభు ఎవరో తెలియాలి, నేను చెప్తాను కూర్చోబాబు అని కూర్చోబెట్టండి. కూర్చోబెట్టి పాత నిబంధనలో యేసుప్రభు గురించి ఒక మాట ఉంది, ఈ మాట చూపించండి. మీరు చదివారు ఎంతకాలం ఆ మాట మీకు అర్థమయ్యి ఉండదు. ఇప్పుడు చెప్తాను నేను. యెషయా గ్రంథం 9వ అధ్యాయం చూడండి. యేసుప్రభు పుడతాడు అని యెషయా గారు క్రీస్తుకు పూర్వం, అప్పటికి ఇంకా ప్రభు పుట్టలేదు, యేసుప్రభు పుట్టబోతున్నాడని ఒక ప్రవచనం మనం చదువుకుంటాం ప్రతి క్రిస్మస్కి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటాం కదా. ఒకసారి మీరు నేను చదివిస్తాను దాన్ని, నేను చదివినట్టుగా బైబిల్లో ఉన్నట్టుగా ఇప్పుడు మీరు చదువుదురు కానీ. యెషయా గ్రంథం అందరు తీయండి, 9వ అధ్యాయము ఏమంటే 6వ వచనం చదువుదాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం ఏమంటే అందరు బాగా తీయండి, చూసుకోండి. అక్కడ ఏలయనగా మనకు శిశువు ఏమనుంది చెప్పండి బైబిల్లో. ఎంతమంది బైబిల్ తెచ్చారు ఇక్కడ ఉన్న వాళ్ళు? బైబిల్ ఎంతమంది తెచ్చారు? బైబిల్ ఎంతమంది చూస్తున్నారు చెప్పండి, చేయొద్దండి. రైట్. ఇప్పుడు మీ బైబిల్లో శిశువు పుడతాడని ఉందా, శిశువు పుట్టెను అని ఉందా? ఎంతమంది బైబిల్లో పుట్టెను అని ఉంది? అందరి బైబిల్లో ఉందా? నా బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో అదే ఉందా? శిశువు పుట్టెను అనుందా, శిశువు పుడతాడు అనుందా? ఎప్పుడు పుట్టెను? ఈ యెషయా గ్రంథం ఎప్పుడు రాయబడిందని చెప్పాను ఇందాక మీకు. యేసు ప్రభు పుట్టక మునుపు రాయబడిన పుస్తకం ఇది. క్రీస్తుకు పూర్వం సుమారు 740 సంవత్సరాల క్రితం రాయబడిన పుస్తకం. క్రీస్తుకు పూర్వం 700 సంవత్సరాల క్రితం యెషయా ప్రవక్త యేసుప్రభు గురించి రాస్తూ యేసుప్రభు పుడతాడు అని రాశాడా, యేసుప్రభు పుట్టేశాడని రాశాడా? బైబిల్ చూస్తున్నారా? బాగా వినండి, మంచి ప్రసంగం, నిద్రపోకండి, చలికి వణిపోకండి, ఈ సంగతులు మళ్ళీ వినపడవు మీకు. ఏలయనగా మనకి శిశువు పుట్టెను. అప్పుడు ఎప్పుడో పుట్టేసిన శిశువుకి ఇప్పుడు మనం ఉయ్యాలేస్తున్నాం, క్రీస్తుకు పూర్వం పుట్టిన శిశువుకి. ఏలయనగా మనకి శిశువు పుట్టెను, తర్వాత మాట మనకి కుమారుడు అనుగ్రహింపబడిన మరియమ్మ గారి గర్భం ద్వారా అనుగ్రహింపబడతాడనుందా? మనకు కుమారుడు అనుగ్రహింపబడెను అంటే అది అర్థం ఏంటి? అయిపోయిందనా అవుతుందనా? అయిపోయింది. కుమారుడు అనుగ్రహించబడ్డాడు, శిశువు పుట్టేశాడు. ఎప్పటికి పుట్టాడు? యెషయా ప్రవక్త ఈ ప్రవచనం రాస్తున్న కాలానికే శిశువు మనకి పుట్టేశాడట. ఆ పుట్టిన శిశువు పరలోకంలో దేవుడు కన్న కొడుకు యేసుక్రీస్తుల వారు ఈ లోకానికి మరలా మరియమ్మ గారి గర్భం ద్వారా మానవ రూపంతో రాబోతున్నాడు. అది 2023 సంవత్సరాల క్రితం జరిగింది. బెత్లెహేములో జరిగింది, కన్యక మరియ గర్భాన జరిగింది. రాకది, పుట్టుక రాక, అది రాక పుట్టుక. పోనీ అది మీకు అర్థం అవ్వలేదేమో, వదిలేండి. మీకు ప్రశ్న వేస్తాను ఇప్పుడు. పాస్టర్ గారు ఉన్నారు ఇక్కడ,
ఇగో కీబోర్డ్ మాస్టర్ గారు, మీకు ఎంతండి వయసు? 65 సంవత్సరాలు అటండి ఈయనకి. ఈయన 65 సంవత్సరాల క్రితం పుట్టాడా, 65 సంవత్సరాల క్రితం వచ్చాడా? నాకు చెప్పండి, మీకు ఏమైనా బాగా తెలిస్తే. 65 సంవత్సరాలట ఆయనకి. 65 సంవత్సరాల క్రితం పుట్టాడా, 65 సంవత్సరాల క్రితం వచ్చాడా? నేను మళ్ళీ అడుగుతున్నాను. పుట్టాడా అన్న వాళ్ళు చేయొద్దండి. పుట్టాడా? ఒకవేళ 65 సంవత్సరాల క్రితం పుట్టాడంటే నేను వెనక్కి వెళ్తాను. పుట్టినరోజు ఈయనకి డేట్ వేసి ఉంటారు కదా వాళ్ళ అమ్మనాన్నలు. ఆ రోజు పుట్టాడంటే అంతకు ముందు లేడా, ఉన్నాడా? బాగా ఆలోచించుకోండి. ఆయన ఉన్నాడా లేదా పుట్టక మునుపు? ఉన్నాడు. ఎక్కడున్నాడు? తల్లి గర్భంలో 9 నెలలు లేడు. ఆ లెక్కేది మరి. పుట్టాడు అంటున్నారేంటి? మీరు బాగా చదువుకున్న వాళ్ళు అయితే గర్భంతో తల్లి ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్తారు కదా, డాక్టర్ స్కానింగ్ చేస్తాడు 8వ నెలలో. 8వ నెలలో స్కానింగ్ చేసి మన బిడ్డ పుట్టపోతాడు కదా. 9లోనో 10లో కొంతమంది పుడతారు, 9లో కొంతమంది పుడతారు. ఆ స్కానింగ్లో ఒక డేట్ వేస్తాడు. మీరు ఎప్పుడైనా చూసారో లేదో. ఆ డేట్ దగ్గర ఏమని ఉంటుందో తెలుసా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళతో అయితే చదివించుకోండి. DOD అని ఉంటుంది. అంటే అర్థం ఏంటి తెలుసా? డేట్ ఆఫ్ డెలివరీ. అంటే పొట్టలో ఉన్న బిడ్డ పలానా డేట్కి డెలివరీ అవుతాడని రాస్తాడు అక్కడ. డెలివరీ అంటే పుట్టడమా, బిడ్డ బయటికి రావడమా? మరి వేసింది డెలివరీ డేటా, పుట్టిన డేటా? డెలివరీ డేటా, పుట్టిన డేటా అయింది నేను అడుగుతున్నాను. డెలివరీ డేట్ని పుట్టినరోజు అంటున్నారేంటి? డెలివరీ చేయబడ్డా, పుట్టాడా? డెలివరీ చేయబడ్డాడు. పుట్టింది ఎప్పుడు? తల్లి గర్భంలో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? మాకేం తెలుసు, ఎవరికి తెలీదు. పోనీ మీకు తెలిస్తే చెప్పండి. మీ అమ్మ కడుపులోకి మీకు ఏ రోజు వచ్చారో చెప్పండి. తెలీదు. అందుకే దావీదు అంటాడు, నేను రహస్యమందు పుట్టిన నాడు అన్నాడు. మానవ జన్మ ఏంటి చెప్పండి ఇప్పుడు? రహస్యం. పుట్టినరోజు ఎవరికి తెలీదు. ఇప్పుడు నీ పుట్టినరోజే తెలియపోతే యేసుప్రభు పుట్టినరోజు ఎప్పుడు? బాగా ఆలోచించి చెప్పండి. మనకి శిశువు అనుగ్రహింపబడెను అన్నాడు కదా యెషయా గారు. ఇంతకీ ఎప్పుడండి మీరు పుట్టారు? యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు? ఇంకో కొంచెం ముందుకు తీసుకెళ్ళనా? యెషయా ప్రవచనం రాస్తున్న కాలానికి శిశువు పుట్టేశాడట. ఇంకా కొంచెం వెనక్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. యోహాను సువార్త చూడండి బైబిల్లో. యోహాను సువార్త 8వ అధ్యాయం చూడండి. అందరు తీసుకోండి బైబిల్. యోహాను సువార్త 8వ అధ్యాయము 56వ వచనంలో ఒకనాడు యూదులు యేసుప్రభుతో వాదిస్తున్నారు. వాదిస్తూ ఏమంటున్నారంటే, మేము అబ్రహాం సంతానము, మాకు ప్రవక్తగా మోషే ఉన్నాడు, మోషే మాటలు ఉన్నాయి మాకు, మేము చాలా గొప్ప వాళ్ళమి, నీ మాటలు ఎందుకు వినాలి, నీ మాటలు ఎందుకు విశ్వసించాలి, నిన్ను నమ్మితే నిత్యజీవం అంటున్నావేంటి, నువ్వెవరో నిన్న కాక మొన్న పుట్టావు. ఈరోజు మనోళ్ళు ఎలాగ అంటున్నారంటే కొత్త మతం అని. ఆ రోజు యేసుప్రభుని యూదులు అలాగే అంటున్నారు. నువ్వు నిన్నగాక మొన్న పుట్టావు, నువ్వు చాలా చిన్నోడివి, మాకు ప్రవక్తలు ఉన్నారు, మాకు మోషే ఉన్నాడు, మాకు దావీదు రాజు ఉన్నాడు, మేమంతా అబ్రహాం సంతానం, మేము చాలా గొప్పలమి, మేము చాలా పూర్వీకులమి, నిన్నగాక మొన్న పుట్టి నీ మాటలు విశ్వసిస్తే మాకు పరలోకమా, నీ మాటలు విశ్వసిస్తే మేము పరలోకం వెళ్తామా, లేదంటే నరకానికి వెళ్ళిపోతామా, నీవు చాలా చిన్నోడివి అని మాట్లాడుతున్నారు. ఎవరిని? యేసుప్రభుని. అప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడు చూడండి 56వ వచనంలో. జాగ్రత్త చదవాలి. 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను. మీకు విషయం అర్థం కాదు. నేను ఎవరో ఓపెన్ చేస్తున్నాను కాసుకోండి అన్నాడు. నేను ఎవరినో ఓపెన్ చేస్తున్నాను కాసుకోండి అన్నాడు. ఎవరు బాబు మీరంటే అంటున్నాడు. నేను ఎవరంటే మీ తండ్రి, మీ తండ్రి, మీ తండ్రి అని మీరు ఏ తండ్రి గురించి అయితే గొప్పగా చెప్పుకుంటున్నారో మీ అబ్రహాము, మీ అబ్రహామే నా గురించి వెయిట్ చేశాడు. మీ అబ్రహామే నేను భూమి మీదకి వచ్చి ఇదిగో వాక్యాలు చెప్తుంటే నా దినము చూడాలని చాలా ఆశపడ్డాడు, కానీ ఛాన్స్ దొరకలేదు మీ అబ్రహాం కన్నాడు. వీళ్ళకి మతిపోయింది. అసలు మా అబ్రహాం ఎక్కడ? మా అబ్రహాం వెళ్ళిపోయాడు. అబ్రహాం కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు యాకోబు, యాకోబు కొడుకు ఏమో 12 గోత్రాలు ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలు అందరూ చచ్చిపోయారు. దావీదు వెళ్ళిపోయాడు, సౌలు వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడో వచ్చిన ఈయన అంటున్నాడు మీ అబ్రహాం నా గురించి ఎదురు చూశాడు అంటున్నాడు. ఏం అర్థం అవ్వలేదు వాళ్ళకి. తర్వాత చూడండి ఏమంటున్నాడు, అబ్రహాము నా దినము చూస్తున్నాను మిగులు ఆనందించాను, అది చూచి సంతోషించాను. 57వ వచనం.
అందుకు యూదులు, నీకింకను 50 సంవత్సరములైనను లేవే. యేసుప్రభుకి ఎంత వయసు? వాక్యం చెప్తున్న టైంకి 30, 31, 32లో ఈ ప్రసంగం చేస్తున్నాడు. నీ ఒంటి మీద ఎన్ని సంవత్సరాలు లేవు? నీకు 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా 58వ వచనం బాగా టిక్కెట్టుకోండి బైబిల్లో. యేసు, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్బా, బాంబేసాడు. ఎప్పుడుడట? మీ అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. మీ అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. అబ్రహాం ఎప్పుడు కనపడతాడు బైబిల్లో? మీకు ఆదికాండంలో కనపడతాడు. అంతేనా? అబ్రహాం ఎప్పుడు కనపడతాడు మీకు బైబిల్లో? ఆదికాండం 12వ అధ్యాయంలో అబ్రహాం కనపడతాడు. 12వ అధ్యాయం నుంచి అబ్రహాం గారి చరిత్ర ప్రారంభం అవుతుంది. ఈయన యేసుప్రభు అంటున్నాడు, మత్తయి సువార్తలో పుట్టిన యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో ఆదికాండంలో మీ పితరుడు ఉన్నాడు కదా అబ్రహాము, అబ్రహాము పుట్టక మునుపే నేనున్నాను. ఇప్పుడు అబ్రహాం ఫస్టా యేసుప్రభు ఫస్టా? ఎవరు ఫస్ట్ చెప్పాలి నాకు? వయసు ఎంత ఉంది ఒంటి మీద? యూదులే అంటున్నారు కదా నీకు ఎన్ని సంవత్సరాలు లేవు? 50 సంవత్సరాలు లేవు. నువ్వు అబ్రహాం కంటే ముందున్నావా? శరీరానికి 50 సంవత్సరాలు, శరీరానికి 33 సంవత్సరాలు. కానీ ఆత్మగా పరలోకంలో యేసుప్రభు పుట్టింది ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం అని మనం చదువుకున్నాం కదా యెషయా గారు. ఆ ప్రవచనం రాస్తున్న కాలానికి ఆల్రెడీ ఆయన మనకి శిశువు పుట్టెను, మనకి కుమారుడు అనుగ్రహింపబడును. ఆ యెషయా కాలానికే కాదు, మిమ్మల్ని అబ్రహాం గారి కాలాన్ని తీసుకొచ్చేసరికి ఏమంటున్నాడు? నేను అబ్రహాం కంటే ముందే ఉన్నాను. ఇంతకీ ఎప్పటి నుంచి ఉన్నాడండి యేసుప్రభు? ఎవరు అనుకుంటున్నారు యేసుప్రభు? మనుషులు అనుభవిస్తున్న ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టికి సృష్టికర్త. ఈ విశ్వాన్ని కలిగించినవాడు, సూర్యుని కలిగించినవాడు, చంద్రుని కలిగించినవాడు, భూమిని కలిగించినవాడు, జంతువులను కలిగించినవాడు, ఈ సర్వ సృష్టికి ఆధార సంభూతుడు. నేను ప్రశ్న అడుగుతాను, సృష్టి ముందు పుట్టిందా మనుషులు ముందు పుట్టారా? ఏది ముందు పుట్టింది? ఆదికాండంలో ఎవరు ముందు పుట్టినట్టుగా ఉంటది? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించాను అంటే సృష్టి ముందా మనుషుల ముందా? సృష్టి ముందు. 6 దినాలు సృష్టి అయిపోయిన తర్వాత పుట్టాడు. ఎవరు? ఆదాము. ఆ తర్వాత హవ్వ. వీరిద్దరి గర్భాన కయీను, హేబెలు, షేతు, ఎనోషు. ఇదిగో ఈ రోజు ఈ గ్రామంలో పుట్టిన మీరందరూ కూడా వాళ్ళ నుండి వచ్చిన వాళ్ళే, ఆ మొదటి మనిషి నుండి వచ్చిన వాళ్ళే. భూమి మీద విస్తరించిన ఈ సుమారు 200కు పైగా దేశాలలో ఉన్న ప్రతి మనుషుడు కూడా దేవుడు భూమి మీద చేసిన మొట్టమొదటి మనిషి నుండి వచ్చిన వాళ్ళు. ఈ మనుషులు పుట్టక మునుపు ఏం పుట్టింది? సృష్టి పుట్టింది. యేసుప్రభు ఎప్పుడు పుట్టాడు తెలుసా? మీరు బైబిల్లో చదువుకుంటారు చాలా సందర్భాల్లో. యోహాను సువార్తలో కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అంటే మనుషులకు ముందు సృష్టి పుడితే సృష్టిని ఎవరు కలగజేశానంటున్నారు? నేను కలగజేశాను సృష్టిని. అంటే మనుషుల కంటే ముందు సృష్టి అయితే సృష్టి కంటే ముందు ఎవరు పుట్టారు? యేసుక్రీస్తుల వారు. ఎక్కడ ఈ పుట్టుక అంటే భూమి మీద కాదు, ఎక్కడా? పరలోకంలో భూమి మీద ఉన్న మనుషులందరికీ తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు కన్న జ్యేష్ఠ కుమారుడే, పరలోకంలో సృష్టికి ముందు పుట్టిన కొడుకే యేసుక్రీస్తుల వారు. బాగుందండి. వాట్ ఏ వండర్ఫుల్ బైబిల్ అండి. ఇప్పుడు రమ్మనండి, ఎవరు వస్తాడో? యేసుప్రభు చిన్నోడు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు, కొత్త మతం పెట్టాడు. రమ్మనండి ఎవడన్నా. మనకి బైబిల్ వస్తే ప్రభు గురించి ఇలా ఘనంగా గొప్పగా చెబుతాం. నా ప్రభు ఎప్పుడోడు కాదురా, ఎప్పుడోడు. సృష్టిని కలిగించిన వాడు సృష్టికర్త. మీరందరూ సృష్టిని కలిగించిన తండ్రిని మర్చిపోతే ఆ తండ్రిని పరిచయం చేయడానికి 2023 సంవత్సరాల క్రితం మానవ దేహాన్ని ఇస్తాడు, నరరూపాన్ని దాల్చాడు, మట్టి దేహంతో మీ మధ్యలో కదులాడాడు. ఈయన ఎప్పటివాడు, ఈయన ఎంతటి గొప్పవాడు అంటే మహాదేవుడు, సృష్టిని కలిగించిన వాడు, సర్వ సృష్టికి ఆధార సంభూతుడు. చూస్తారా? నిజంగా మీ ఒళ్ళంతా పులకరించిపోద్దండి. ఆ వాక్యం చూపిస్తాను ఇప్పుడు. కొలసీలకు రాసిన పత్రిక చూడండి, యేసుప్రభు గురించి ఎంత గొప్పగా చెప్తున్నారో. ఏమంటే అపోస్తులుడు పౌలు గారు కొలసి పట్టణానికి ఎంత బాగా రాశారు చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదువుదాం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. ఆయన
అదృశ్య దేవుని. చూసారా, అదృశ్య దేవుడు. ఎవరు అదృశ్యుడు? తండ్రి. యేసుక్రీస్తుల వారిని కన్న దేవుడు అదృశ్యుడు, కనపడ్డు. యెహోవా ఎవరి కంటికి కనపడ్డు. ఎందుకు కనపడ్డా అంటే, తండ్రైన దేవుడు ఎలాగున్నాడని యేసు చెప్పాడంటే, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. దేవుడు ఆత్మ. ఆ ఆత్మ కంటికి కనపడదు, దేవుడు కంటికి కనపడ్డు. ఒకవేళ నీ కన్ను చూద్దామన్నా ఆ దేవుడిని నీ కన్ను చూడలేదు. ఎందుకు చూడలేదు అంటే, దేవుడు ఎంత రూపంతో ఉంటాడంటే, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదాల పీఠం అన్నాడా, పాదపీఠం అన్నాడా? పాదపీఠం. అంటే ఒక కాలు ఎట్టుకుంటే భూమి నిండిపోయింది, ఆకాశం ఏమో కుర్చీ అట. ఇప్పుడు దేవుడు ఎంత ఉంటాడు చెప్పండి? అంత పెద్ద రూపం వచ్చి కొడుకా అని నేను పలకరించలేకుండా ఉంటావా? గుండె చచ్చిపోవు. అంత పెద్ద రూపాన్ని మనిషి చూడగలదా? దేవుడిని ఎవరు చూడలేరు. అందుకే దేవుడు ఎలాగుండిపోయాడు? అదృశ్యుడు. ఆ అదృశ్య దేవుడు గురించి చెప్పడానికి భూమి మీదకి వచ్చిన మానవ రూపంతో దృశ్య రూపకంగా కనబడింది ఎవరు అంటే, యేసు తన కొడుకు. చూపిస్తాను ముందుకెళ్ళేసరికి, బైబిలే, అన్ని బైబిల్లో నుండి చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. 15 వచనం చాలా జాగ్రత్త చదవాలి. 15 వచనం చాలా జాగ్రత్త చదవాలి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడు. యేసుప్రభువు ఎవరు? సర్వ సృష్టికి ఆది సంభూతుడు. ఆది సంభూతుడు అంటే అర్థం ఏంటి? ప్రారంభించినవాడు. సూర్యుడిని మండించటం ప్రారంభించినవాడు, భూమిని కట్టినవాడు, భూమిని త్రిప్పినవాడు, భూమి మీద జీవాలను పెట్టినవాడు, భూమి మీద చెట్లను నాటినవాడు. ఈ సర్వ సృష్టికి ఆది సంభూతుడు, ప్రారంభికుడు. ఈ విశ్వాన్ని ప్రారంభించింది ఎవరు చెప్పండి? ఇప్పుడు విశ్వాన్ని ప్రారంభించిన దేవుడు ఈ విశ్వచక్రంలోనికి, కాలచక్రంలోనికి 2023 సంవత్సరాల క్రితం మానవ రూపంతో వచ్చాడు. పుట్టలేదు. ఇందాక ఈయన గురించి చెప్పాను కదా, ఈయన పుట్టాడా వచ్చాడా? ఈయనే వచ్చాడంటే యేసు పుట్టాడా వచ్చాడా? వచ్చాడు. సృష్టిని కలిగించిన సృష్టికర్త మానవుల పాపాలను తీసేయటం కోసం మానవ రూపంతో వచ్చాడు. ఇంకా చూస్తారా అక్కడ ఎంత బాగుంటుందో చూసారా? 16వ వచనం కూడా చూడండి బైబిల్లో. ఎలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులనైనను అధికారములైనను సర్వమును, ఆ పదం అండర్లైన్ చేసుకోండి, మొత్తం టోటల్గా ఏదైనా నీ కళ్ళ ముందు కనబడుతున్నావా, కనబడనివా? కనబడుతూనే ఉన్నాయి. చెట్లు కనబడుతున్నాయి. గాలి కనబడుతుందా? గాలి కనబడుతుందా? కనబడదు. కనబడేవి కనబడనివి సమస్తము, సర్వము. చూడండి, సమస్తమును సర్వమును ఆయన యందు సృజింపబడెను. అంటే వీటి సృష్టికర్త ఎవరు? యేసు. నువ్వు నమ్మింది ఎవరిని ఇప్పుడు? సృష్టికర్తను నమ్మేవయ్యా. వేప చెట్టు వేసిన ఆయన నమ్మేవు, గాలి చేసిన ఆయన నమ్మేవు, మీ ఇంటి ముందు ఆవు చేసిన ఆయన నమ్మేవు, పైన కనపడుతున్న సూర్యుని చేసిన ఆయన నమ్మేవు, అనుభవిస్తున్న నేలను చేసిన ఆయన నమ్మేవు, ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చేసిన ఆయన నమ్మేవు, నీరు చేసిన ఆయన నమ్మావు, అగ్ని చేసిన ఆయన నమ్మావు. ఈ పంచభూతాలు కలిగించిన సృష్టికర్తను నమ్మిన నువ్వు మతంలోకి వెళ్ళిపోయావంటే నోరు మూసుకుంటున్నావేటి? చెప్పవేటి వాళ్ళకి? నా దేవుడు సృష్టికర్త అని చెప్పవేంటి? ఎందుకు చెప్పలేదంటే, మనం సైలెంట్గా ఎందుకు అన్నామంటే మనకు తెలియదు కదా, వాళ్ళతో ఎందుకు మనకు గోలని. అంతే కదండి. వీఆర్ ద లక్కీ పర్సన్స్ అండి. మనం అందరం చాలా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా? సృష్టిని కలిగించిన సృష్టికర్త దగ్గరికి వచ్చాం. గొప్పలు అండి. సృష్టిని దేవుడుగా పూజించటం లేదు మనం, సృష్టిలో ఉన్న దేవుని దేవుడు అనుకోవటం లేదు, సృష్టిని కలిగించిన ఆయన దగ్గరికి వచ్చాం. ఎంత గొప్పలువి, ఎంత అదృష్టవంతులవి, ఎంత భాగ్యవంతులవి. ఇప్పుడు చెప్తాడు కిందకి వెళ్ళేసరికి. తర్వాత 17వ వచనం, సర్వమును ఆయన ద్వారా సృజింపబడెను, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడెను. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. అండర్లైన్ చేయండి. ఎప్పుడోడట? ఆయన అన్నిటికంటే ముందున్నవాడు. సూర్యునికంటే ముందున్నవాడు,
భూమి కంటే ముందున్నవాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం పుట్టాడురా అంటే ఈ వచనాన్ని బట్టి నేనేం అడుగుతానంటే, సూర్యుని కంటే ముందున్నాడు అంటున్నాడు కదా, సూర్యుడు ఎప్పుడు పుట్టాడని అడుగుతాను. డేట్ చెప్పమనండి ఎవరినైనా. సూర్యుడు ఎప్పుడు పుట్టాడు డేట్ చెప్పమనండి. పోనీ మీకు తెలియదేమో, మీ నాన్న అడగండి, నాన్న సూర్యుడు ఎప్పటి నుంచి తెలుసు నీకని అడగండి. ఆయన ఏమంటాడు, నాకేం తెలుసురా, మా నాన్న పుట్టే టైం కూడా ఉందంటాడు. పోనీ మీ తాతను అడగండి, తాత సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు, నాకేం తెలుసురా, మా తాతకాలాన్ని కూడా ఉన్నాడు అంటాడు ఆయన. మీకు అర్థమైందా? సూర్యుని కంటే ముందున్నాడు, భూమి కంటే ముందున్నవాడు, సర్వ సృష్టికి ఆధార సంభూతుడు, నువ్వు నమ్మిన యేసు. ఇది ఒరిజినల్ క్రిస్మస్, ఒరిజినల్ పుట్టుక అప్పుడు జరిగింది. డేట్ ఎవరికైనా తెలుసా? పోనీ డేట్ ఎప్పుడు నుంచి చేశారో తెలుసా? డేట్ వేయాలంటే ఏముండాలో తెలుసా? కాలాన్ని లెక్క పెట్టాలంటే ఏముండాలో తెలుసా? సూర్యుడు ఉండాలి, భూమి ఉండాలి, చంద్రుడు ఉండాలి. భూమి తన చుట్టూ తాను తిరగడానికి ఎంతకాలం పడుతుందట? 24 గంటలు. భూమి తన చుట్టూ తాను ఇలా ఒక్కసారి తిరిగిందంటే 24 గంటలు, ఒక రోజు. ఇప్పుడు మనకు పగలే, తెల్లవారితే ఏమొస్తుంది? క్షమించండి, ఇప్పుడు మనం రాత్రుల్లో ఉన్నాం, తెల్లవారితే ఏమొస్తుంది? పగలు. ఎలా వచ్చింది? భూమి ఇలా తిరిగింది. తిరగడానికి పట్టిన కాలం ఎంత? 24 గంటలు, ఒక రోజు. ఇలా భూమి తిరిగితే కాలం ఏర్పడింది. ఇదే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఇలా సూర్యుని చుట్టూ తిరిగి వస్తుంది. ఇలా తిరిగి వస్తే ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో అక్కడికి ఇలా తిరిగి వచ్చి ఇక్కడికి వచ్చేసరికి దాన్ని ఏమంటారంటే 365 రోజులు, ఒక సంవత్సరం అంటారు. అంటే కాలం ఏర్పడాలంటే భూమి తిరగాలి, సూర్యుని చుట్టూ ఇదంతా తిరిగితే కాలం ఏర్పడుతుంది. యేసుప్రభు ఎప్పుడున్నాడు? భూమి లేదు, సూర్యుడు లేడు, ముందే ఉన్నాను అన్నాడు. ఇప్పుడు డేట్ దొరుకుతుందా? యేసుప్రభు బర్త్డే డేటు ఎలాగుంది? ఎవరు అనుకుంటున్నారు మీరు నమ్మిన యేసుప్రభు? అందుకే టైటిల్ వేసాం, ఏమని తెలుసా? దివి నుండి భువికి దిగిన మహాదేవుడు. ఎవరనుకున్నారు? యేసుప్రభు. సర్వ సృష్టికి ఆధార సంభూతుడు, ఈ అనంత విశ్వాన్ని కలిగించిన క్రియేటర్, సృష్టికర్త. ఏదో చిన్న చిన్నవి తయారు చేసిన వాళ్ళు ఏదో అంటారండి, పితామహులట. బల్బుకి పితామహుడు ఎవరు? థామస్ అల్వా ఎడిసన్ అంటే బల్బు కనిపెట్టాడట. గ్రహం బెల్ ఫోన్ కనిపెట్టాడు. చిన్న చిన్నవి. ఫోన్ ఎంత ఉంది, ఇది కనిపెట్టిన ఇతను సూపర్ అంటే సూర్యుని చేసిన ఆయన ఎవరు చెప్పండి? ఇప్పుడు ఎంత ఉంటుంది? సూర్యుడు ఎంత ఉన్నాడా? ఏమనుకున్నారు యేసుప్రభు అంటే? గుండెల మీద బైబిల్ పెట్టుకుని వెళ్ళండి గుడికి. గుండెల మీద ఇలా బైబిల్ ఇలా పెట్టుకుని, ఇలా గుండెల మీద పెట్టుకుని, నేను బైబిల్ పట్టుకుని గుడికి వెళ్తున్నాను, సృష్టికర్త పుస్తకం నా దగ్గర ఉందని చెప్పండి. సృష్టి ఎలా కలిగిందో రాయబడిన పుస్తకం నా దగ్గర ఉందని చెప్పండి. మనుషులు ఎలా భూమి మీదకి వచ్చారో చెప్పిన పుస్తకం నా దగ్గర ఉందని చెప్పండి. సృష్టి ఎలా ప్రారంభమైందో చెప్పే పుస్తకం నా దగ్గర ఉందని చెప్పండి. సృష్టికర్త ఎవరో నాకు దొరికిపోయాడని చెప్పండి. సృష్టి ఎలా నడుస్తుందో నాకు దొరికిపోయిందని చెప్పండి. బైబిల్ అంటే ఏంటనుకుంటున్నారు? యేసుప్రభు అంటే ఎవరనుకున్నారు? సర్వ సృష్టికి ఇది ఎవరట? ఆది సంభూతుడు. ఆయనే అన్నిటికీ ముందు. 17వ వచనం చదవండి జాగ్రత్తగా. 17వ వచనం మళ్ళా చదువుతాం. 17వ వచనం, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకును ఆధార సంభూతుడు. ఆయనే ఆధారం. యేసు లేకపోతే సూర్యుడు మండడు, యేసు లేకపోతే భూమి తిరగదు. అన్నిటికీ ఆధార సంభూతుడు, కలిగించినవాడు, కలిగించి నడిపిస్తున్నవాడు యేసుక్రీస్తు. ఇప్పుడు మీకు ఒకటి అర్థం అవ్వాలి. ఇక్కడ అబ్రహాం పుట్టక మునుపున్నానన్నాడు, యెషయా గారు రాస్తున్న కాలానికి ముందే ఉన్నాను అన్నాడు. ఎప్పటికి ముందు నుంచి ఉన్నా ప్రభు అంటే ఇప్పుడు ఆన్సర్ మనకేమొచ్చింది? ఎప్పటికి ముందున్నాడు? సృష్టికి ముందే ఉన్నాడు, అందరికంటే ముందే ఉన్నాడు, అన్నిటికంటే ముందే ఉన్నాడు. అన్నిటినీ కలగజేసిన వాడు యేసు ప్రభు. ఎంత గొప్ప ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడు అసలు? ఇది తెలుసుకుని ముగించుకోవాలి కదా. మరి మనం గొప్పోడని విన్నాం, గొప్పోడు ఎందుకు వచ్చాడు? ఇంత గొప్పోడు భూమి మీదకి రావాల్సిన అవసరత ఎందుకు ఏర్పడింది? ఇంత గొప్ప దేవుడు ఈ లోకంలోకి వచ్చి ఏం చెప్పాలనుకున్నాడు? ఎందుకు వచ్చాడు? ఇదంతా ఇప్పుడు మనం కొద్దిసేపు బైబిల్లో నుండి చూసి ముగించుకుందాం. యేసుప్రభు అండి లోకానికి వచ్చేటప్పుడు ఇందాక అన్నయ్య మంచి వచనం చూపించాడు. సృష్టిని కలిగించిన సృష్టికర్త అండి, మహాశక్తిమంతుడు భూమి మీదకి వచ్చేటప్పుడు ఎలాంటి రూపంతో వచ్చాడో తెలుసండి? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మళ్ళా చదవండి.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. దేవుడుగా భూమి మీదకి యేసుక్రీస్తుల వారు మనిషిగా రాకమునుపు పరలోకంలో ఎలాగున్నాడట? దేవునితో స్వరూపము కలిగిన వాడు, దేవునితో సమానముగా ఉన్నవాడు. తండ్రైన దేవుడు పక్కనే కూర్చుండేవాడు. తండ్రైన దేవునితో పాటు ఆది నుండే ఉన్నవాడు, సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు యేసుప్రభు అంటే. ఇంకా నాకు ఇంకో వచనం చూపించాలనిపిస్తుంది, ఇంకా బాగా అర్థమవుతాడు యేసుప్రభు మీకు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం, చాలా జాగ్రత్త చదవాలి ఇది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను అని మీ బైబిల్లో ఉందా? ఆది అంటే ఎప్పుడు చెప్పండి? ప్రారంభం, తొలి. ప్రారంభం నుంచి ఏముందట? వాక్యం ఉంది. జాగ్రత్తగా వినండి. ఆది యందు వాక్యము ఉండెను, తర్వాత వాక్యము దేవుని వద్ద ఉండెను. ఈ ఆది నుండి ఉన్న వాక్యం ఎక్కడుందట? దేవుని వద్ద ఉంది. బాగా వినండి. ఆది నుండి వాక్యం ఉంది, ఈ వాక్యము దేవుని వద్ద ఉంది. నెక్స్ట్ వాక్యము దేవుడుగా కూడా ఉంది, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. ఆగండి, ఇక్కడ 4 చెప్పాడు మీకు. ఏంటి 4? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని వద్ద ఉండెను. ఇంతకీ ఈ వాక్యం 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 అని యోహాను గారు ఎవరి గురించి చెప్తున్నారు? యేసు ప్రభు గురించి చెప్తున్నారు. 14వ వచనం చదవండి, కిందకెళ్ళేసరికి 14వ వచనం. ఆ వాక్యమే, ఆగండి నెమ్మదిగా. ఆ వాక్యమే, ఆ అన్న పదం ఉందా అక్కడ? ఉందా? ఆ వాక్యమే అంటే అర్థం ఏంటి? ఆదిలో దేవుడి దగ్గర ఉన్న వాక్యమే, ఆదిలో దేవుడై ఉన్న వాక్యమే. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించింది. ఇంతకీ శరీరాన్ని ఎత్తింది ఎవరు? మరియమ్మ గారి గర్భం ద్వారా యేసు ప్రభు. ఆదిలో ఉన్న ఆ వాక్యం 2023 సంవత్సరాల క్రితం శరీరధారిగా మన ముందుకు వచ్చిందట. ఇప్పుడు ఒక బైబిల్ చదివే విధానం చెప్తాను ఇప్పుడు మీకు. అక్కడ ఆదిలో ఉన్న వాక్యమే యేసుప్రభుగా శరీరాన్ని ఎత్తి భూమి మీదకి వచ్చిందట. ఈ వాక్యం, ఈ యేసుప్రభు ఎప్పటి నుంచి ఉన్నాడట? ఆది నుండి. ఇప్పుడు వాక్యం అన్నా యేసుప్రభు అన్నా ఒకటేనా? ఆ వాక్యమే శరీరధారిగా భూమి మీదకి వచ్చాడు అంటే వాక్యము యేసుప్రభు ఒకటేనా? ఒకటే. ఇప్పుడు యోహాను సువార్తకు పైకి రండి. యోహాను సువార్తకు వచ్చి ఆ వాక్యము అని ఉన్న చోట యేసుక్రీస్తు అని పెట్టి చదవండి. ఎందుకంటే యేసుప్రభు అన్న వాక్యం అన్న ఒకటే కదా. ఆ యేసుక్రీస్తుల వారే శరీరాన్ని ధరించి వచ్చాడు కదా. రైట్. ఇప్పుడు వాక్యము అని ఉన్న చోట యేసుప్రభు అని ఎట్టి చదవండి. ఆది యందు వాక్యం ఉండెను ఉందా? ఆది యందు యేసుక్రీస్తు ఉండెను. తర్వాత యేసుక్రీస్తు దేవుడై ఉండెను. తర్వాత యేసుక్రీస్తు దేవుని వద్ద ఉండెను. ఉందా? ఇంతకు ఆ దేవుడెవరు? యేసుక్రీస్తుల వారిని కన్న తండ్రి, నిన్ను నన్ను కన్న తండ్రి. పాత నిబంధనలో యెహోవా అని పిలువబడుతున్నాడు కదా, ఆయనే మన తండ్రి. ఆ తండ్రి దగ్గర సృష్టికి ముందు నుంచే ఉన్నవాడు ఎవరు? యేసు ప్రభు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను అంటే యేసుక్రీస్తుల వారు దేవుని వద్ద ఉండెను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. మీరు చాలామంది కొత్తగా ఇప్పుడే బైబిల్ వింటున్న వాళ్ళకి దేవుడు అంటున్నారు, యేసుప్రభు అంటున్నారు, మళ్ళీ ఆయన ఎవరో దేవుడు ఉన్నారని చెప్తున్నారు. ఆయన ఎవరండి? ఈ డౌట్ వస్తుంది మీకు. వాక్యం చూడాలి కదా, మీరు బైబిల్ చూడాలి. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం చదవండి ఎవరైనా. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చూడండి. 17 యోహాను సువార్త 20వ అధ్యాయము 17వ వచనం చాలా జాగ్రత్త చదవాలి. చనిపోయి తిరిగి లేచిన తర్వాత చూడడానికి ఒక స్త్రీ వచ్చింది. ఆవిడతో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ఆమెతో,
నేను ఇంకానూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు. ఏమంటున్నాడు? నేను ఇంకానూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు అంటే పరలోకంలో ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు. ఈయన కన్న తండ్రి పరలోకంలో, భూమి మీద మనుషుల్ని కన్న తండ్రి దేవుడు తండ్రి ఉన్నాడు. నేను ఇంకానూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. ఇక్కడ ఈ పదం చూడండి, ఏమంటున్నాడు? అయితే నా శిష్యుల వద్దకు వెళ్ళన్నాడా, నా సహోదరుల వద్దకు వెళ్ళన్నాడా? అంటే ఈ శిష్యులందరినీ కూడా ఏమని పిలుస్తున్నాడు అక్కడ యేసు ప్రభు? సహోదరులు అంటే అర్థం ఏంటో చెప్పండి, మన భాషలో చెప్పండి నాకు. చూసారా? నా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళు. ఆయన తమ్ముళ్ళు అన్నారంటే ఆయన మనకేమవుతాడు చెప్పండి? పరలోకంలో మన కన్న తండ్రి కన్న తొలి కుమారుడు మన అన్న రక్షకుడిగా ప్రభువుగా నీ మధ్యకొచ్చాడు. ఏం బైబిల్ అండి! ఎంత ఆనందం వేస్తుంది తెలుసండి ఇలాంటి వచనాలు అర్థమైనప్పుడు. ఎంత మురిసిపోతుంది తెలుసండి. అంటే భూమి మీదకి నరరూపంతో వచ్చిన పరలోకంలో నా కన్న తండ్రి జ్యేష్ఠ కుమారుడా, మా అన్నయ్య వచ్చాడా. అందుకే అన్నాడు అక్కడ, మీరు చదవండి బైబిల్ బాగా, నా సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రియో మీ తండ్రియో. చూసాడు అలా చెప్పాడు. దేవుడు నాకేమవుతాడు అంటున్నాడు? తండ్రి. దేవుడు మీకేమవుతాడు అన్నాడు? తండ్రి. అప్పుడు మీరు నాకేమవుతారు? ఎలాగొంది బైబిల్? దొరికిపోయింది. అసలు పాయింట్ ఇదే. ఇప్పుడే బైబిల్ మీకు అర్థమవుతుంది. ఈ రోజు నుంచి బైబిల్ అర్థమవుతుంది మీకు. పరలోకంలో తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి పిల్లలే భూమి మీద ఉన్న మనుషులందరూ. ఆ తండ్రి పరలోకంలో కన్న పిల్లలే యేసుక్రీస్తుల వారు, పరిశుద్ధ ఆత్మదేవుడు. వీళ్ళిద్దరూ దేవుడి గర్భాన మొదట పరలోకంలో పుట్టిన పిల్లలు. యేసు జ్యేష్ఠ కుమారుడు, మొదటి కుమారుడు. అందుకే యేసు అంటున్నాడు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు. ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను. ఆయన పరలోకంలో ఉన్నాడు. మీరు కూడా ఎక్కడికి వెళ్ళాలి మరణం తర్వాత? నరులారా తిరిగి రండి అని మనల్ని పిలుస్తున్నది ఎవరు? ఆ తండ్రే. ఆ తండ్రికి నువ్వు వెళ్ళడానికి నువ్వు ఏమైపోయావు అంటే ఈ లోకంలో పాపాలు చేసేసావు, వ్యభిచారాలు చేసావు, దొంగతనాలు చేసావు, మోసాలు చేసావు, ఏయో తప్పుడు చూపులన్నీ చూసేసావు. నీ ఒళ్ళు, నీ శరీరము, నీ ఆత్మ అన్నీ ఏమంటుకుపోయి అంటే పాపాలు అంటుకుపోయి. ఆయన ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి ఎవరు? నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా ఎలా ఉండాలన్నాడు? పరిశుద్ధులు. తీరా మనం చూసేసరికి మనం ఉంటున్నట్టు ఏమున్నాయి? పాపాలు. అప్పుడు తండ్రి ఆలోచించాడు, నాయన తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ పాపం చేశారురా, చెప్పండి తండ్రి నన్ను ఏం చేయమంటారు? నువ్వు భూమి మీదకి వెళ్ళాలరా, మానవ శరీరం ఎత్తాలరా, వాళ్ళకున్నట్టుగానే రక్తము మాంసము వాళ్ళలాంటి శరీరమే, వాళ్ళలాంటి శరీరమే నీకు ఇస్తాను కొడుక, వాళ్ళలాగే 2 చేతులు ఇస్తాను, వాళ్ళలాగే 2 కళ్ళు ఇస్తాను, వాళ్ళలాగే 2 కాళ్ళు ఇస్తాను, వాళ్ళలాంటి మనిషి దేహాన్ని నీకు ఇస్తాను. వాళ్ళ మధ్యలోకి నువ్వు వెళ్ళి పాపం చేయకుండా బ్రతికి పరలోకంలో ఉన్న దేవుని పిల్లలు పాపం చేయకుండా బ్రతకాలని చెప్పి వాళ్ళు ఆల్రెడీ చేసేసిన పాపాలకి నీ రక్తంతో వాళ్ళ పాపాలన్నీ కడిగి వచ్చేసే కొడుకు అని పంపించాడు. ఎవరిని? యేసు ప్రభుని. అది 2000 సంవత్సరాల క్రితం జరిగింది. ఈ అమాయకులకి గత చరిత్ర అంతా తెలియక కొత్త మతం ఎవరా చెప్పింది? సృష్టిని కలిగించిన సృష్టికర్త తండ్రి అయిన దేవుడి జ్యేష్ఠ కుమారుడి సృష్టి కార్యక్రమాలన్నీ కొడుకు అప్పగించాడు. నా యేసు సృష్టికర్త మానవుల నిమిత్తం ప్రాణం పెట్టడానికి 2000 సంవత్సరాల క్రితం నరరూపం ఎత్తిన దేవుడు, దివి నుండి భూమికి దిగిన మహాదైవం, భూమి మీద మనుషుల ప్రాణాలను కాపాడడానికి, మనుషుల ఆత్మలను కాపాడడానికి భూమికి దిగిన మహాదైవం యేసుక్రీస్తుల వారు. టైటిల్ అర్థమైంది ఇప్పుడు మీకు? ఎవరనుకుంటున్నారు? యేసు పుట్టాడా చిచ్చి. నేను చెప్పినట్టు చెప్పండి, ఎంత బాగుంది. యేసు వచ్చాడని బైబిల్లో ఉందా? గలతీ పత్రిక చూడండి, అన్ని బైబిల్లో చూపిస్తాను నేను. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి బాగా. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడండి. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నారు. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపాడా? దేవుడు వచ్చాడా? ఎలాగుంది బైబిల్లో? గలతీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి పంపెను. ఎక్కడికి పంపాడు? లోకంలోనికి పంపాడు. ఎలా పంపాడు? కన్యక మరియ గర్భాన దేహాన్ని కట్టి పంపాడు. ఎంత బాగుంది బైబిల్? బాగుంది. ఇప్పుడు
దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపెను. దేవుడు తన కుమారుని పంపాడా, దేవుడు వచ్చాడా? మరి ఇప్పుడు యేసుప్రభు కూడా దేవుడే అంటున్నారు కదండి. మరి దేవుడికి పుట్టిన కొడుకు ఏమవుతాడు? దేవుడు అవుతాడు. మీరు నేనేమవుతాను చెప్పండి? బాబాయ్ మేము చిచ్చి మనుషులు అండి, పాపిష్టోళ్ళు అని అంటారు కదా. నిజమే, మనుషులు పాపిష్టోళ్ళే. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి రక్తంలో నీ పాపాలు కడుక్కున్న తర్వాత నువ్వేమవుతావు తెలుసా? పరిశుద్ధుడు అవుతావు. పరిశుద్ధుడివైన నువ్వు గనక వాక్యం నేర్చుకుంటే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవరికైతే వాక్యం వస్తుందో వాళ్ళందరూ దైవాలు అన్నాడు బైబిల్లో. యోహాను సువార్త 10వ అధ్యాయం 35 చూడు, ఎంత బాగుంటుంది తెలుసండి ఆ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం చూడండి జాగ్రత్తగా. యోహాను సువార్త 10వ అధ్యాయము 35వ వచనం. ఎందుకంటే దేవుడు అన్న విషయంలో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. యేసుప్రభు దేవుడు అంటున్నారు, తండ్రి దేవుడు అంటున్నారు, ఆయన దేవుడు ఈయన దేవుడు ఒకే దేవుడు కదండి అంటున్నారు. ఒకే దేవుడే. ఆయన కన్న పిల్లలందరూ కూడా దైవాలే. యేసుప్రభు దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడు దేవుడే. నువ్వు కూడా దైవంగా మారిపోయే అవకాశం ఇచ్చాడు నీకు. యోహాను సువార్త 10వ అధ్యాయం 35వ వచనం. లేఖనము నిరర్ధకము కానేరదు కదా, దేవుని వాక్యము ఎవరికి వచ్చునో వారందరూ దైవాలే. అబ్బా, దేవుడు వాక్యం ఎవరికి వస్తుందో వాళ్ళందరూ కూడా ఎలా మారిపోతారట? దైవాలు. వాక్యం వచ్చిన వాడు ప్రేమిస్తాడు, వాక్యం వచ్చిన వాడు దయ చూపిస్తాడు, వాక్యం వచ్చిన వాడు క్షమిస్తాడు, వాక్యం వచ్చిన వాడు అందరూ మన వాళ్ళే అంటాడు, వాక్యం వచ్చిన వాడు పరలోకం వెళ్ళిపోతాం అంటాడు. వీళ్ళు ఎలా మారిపోయాడు చెప్పండి? వాక్యము ఎవరికి వచ్చునో వారు ఎవరట? దైవాలు. ఇప్పుడు ప్రశ్న అడుగుతాను మీకు, నా వైపు చూడండి. భూమి మీద ఉన్న మనుషులందరూ దేవుడికి పిల్లలైనప్పుడు దేవుడి గర్భాన పుట్టిన పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత దైవాలు అవరా? ఇది శీతాకాలం కదా, కుక్క పిల్లల్ని పెడుతుంది ఎక్కువగా. ఈ కాలంలో పెడుతుందా? మీ ఇంటి మీద కుక్క పిల్లలు తిరుగుతున్నాయా? చిన్నది బుడ్డది పుట్టినప్పుడు మీరు దాన్ని ఏమంటారు చెప్పండి? కుక్క పెట్టింది, దాన్ని ఏమన్నారు? కుక్క పిల్ల. ఎంతకాలం కుక్క పిల్లది? ఎంతకాలం కుక్క పిల్ల? పెరిగినంతకాలం. కుక్క పిల్ల పెరిగిపోయిన తర్వాత కుక్క పిల్ల కుక్క. ఆవు పిల్లెట్టింది, ఆవు దూడ పెద్దదైతే ఆవు. అర్థమవుతుందా? దేవుడు పిల్లల్ని కన్నాడు, నువ్వు పాపివైపోయావు. ప్రభువుని ఎరిగి పాపాలన్నీ విడిచిపెట్టి వాక్యం నేర్చుకుంటే నువ్వేమైపోతావట? వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవాలు. యేసుప్రభు వాక్యం నేర్చుకుని ఎలా మారిపోయాడు? దైవం. పరిశుద్ధాత్మ దేవుడు దైవం. నువ్వు వాక్యం నేర్చుకుంటే నువ్వెవరు? దైవం. దేవుడనే ఆయన అందరినీ దైవాలుగా చూడాలనుకున్నాడండి. తండ్రి పిల్లలు అండి మనమంతా. ఆ తండ్రి గురించి చెప్పడానికి 2023 సంవత్సరాల క్రితం ఎవరు వచ్చారు? యేసుప్రభు వచ్చాడు. సబ్జెక్ట్ తెలియకపోతే మా దగ్గరికి రమ్మని చెప్తాం కుట్లగా యేసుప్రభు గురించి. ఎందుకు వచ్చాడో తెలుసా? చివరి మాట, యేసుప్రభు రాకపోతే నువ్వు పాపంతో చచ్చిపోతే నువ్వు బ్రతికేది 60-70 సంవత్సరాలే. ఈ 60-70 ఏళ్ల జీవితంలో నువ్వు యేసుప్రభు దగ్గరికి రాకపోతే, యేసుప్రభు మాటలు వినకపోతే, పాపాలు క్షమించబడే ఏకైక నామం, పాపుల కోసం ప్రాణం పెట్టిన ఏకైక నామం ఎవరిది? యేసుది. ఆ యేసుని నేను ఒప్పుకోను, ఆ యేసుని నేను నమ్మను, ఆ యేసు దగ్గరికి నేను రాను అంటే నీకు జరిగేదంటే తెలుసా? 60-70 ఏళ్ల తర్వాత నీ కళ్ళ ముందు కనపడేది నిత్యాగ్ని దండన, అగ్ని. ఆ అగ్నిలో నుండి నువ్వు తప్పించబడాలంటే నీ ప్రపంచంలో పాపుల కోసం ప్రాణం పెట్టిన ఏకైక దిక్కెవరంటే యేసు. మనుషులను చంపిన దైవాలు ఉన్నారు, మనుషులకి శిక్షణ వేసిన దైవాలు ఉన్నారండి. మనుషుల కోసం ప్రాణం పెట్టిన ఏకైక దైవం యేసు. మోక్షం కావాలి అన్నా, పరలోకం కావాలి అన్నా మనుషులందరూ రావాల్సింది ఎవరి దగ్గరకు తెలుసా? యేసుక్రీస్తుల వారి దగ్గరికి. ఎందుకు వచ్చాడో తెలుసండి ఆయన? ఈ మాట చూపించి ముగించేస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 24 వరకు రాసుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 21 నుంచి చదవండి జాగ్రత్తగా. యోహాను సువార్త 5వ అధ్యాయము 21. తండ్రి
తండ్రి మృతులను లేపి ఎలాగూ బ్రతికించను. 4 సువార్తలు చదవండి. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు చదువుతున్నప్పుడు యేసుప్రభు ఎక్కువగా తండ్రి 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 ఉన్నాడు మనకి. ఆ తండ్రి ఒక శక్తిమంతుడు. ఆ తండ్రికి ఎలాంటి శక్తి ఉందని చెప్తున్నాడు 21లో. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించును, అలాగే మనుష్య కుమారుడు తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. యేసుప్రభు లోకానికి ఎందుకు వచ్చాడు? బ్రతికించాలి. నరకానికి జారిపోతున్నారు, ఆత్మలు కాలిపోతున్నారు, వీళ్ళందరినీ బ్రతికించాలి. నిత్యాగ్ని దండనకు జారిపోతున్న వాళ్ళందరినీ బ్రతికించాలి. పరదేశకు తీసుకెళ్ళాలి, పరలోకానికి తీసుకెళ్ళాలి, నిత్యజీవానికి తీసుకెళ్ళాలి. వీళ్ళు పాపం చేసి నరకానికి పోతున్నారు. నా ప్రాణంతో, నా రక్తంతో వాళ్ళ పాపాలు కడగాలి, బ్రతికించాలి. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు. చూడండి, చదువమ్మా. తండ్రి అలాగూ మృతులను లేపి బ్రతికించును, అలాగే కుమారుడును తనకిష్టం వచ్చిన వారిని బ్రతికించును. 22 తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు గాని తండ్రిని గనపరచున్నట్లుగా అందరూ కుమారుని గనపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము. అబ్బా, అధికారం ఎవరికి ఇస్తాడట? కన్నది తండ్రే. ప్రాణం పెట్టావు కదా నాయన, వాళ్ళ కోసం చచ్చిపోయావు కదరా సిలువలో, నీ రక్తం వల్ల కదరా వాళ్ళకి క్షమ వచ్చింది, నీ ఇష్టం, నీకు అధికారం నేను ఇచ్చేస్తున్నాను. ఎవరిని పరలోకానికి తెచ్చుకుంటావు తెచ్చుకో, నీ తమ్ముళ్ళు. ఎవడన్నా తమ్ముడు మాట అన్నాడు అనుకో, పరలోకానికి తెచ్చుకో. భూమి మీద ఉన్న ఏ తమ్ముడైనా యేసుప్రభు దేవుడు కాదు, నేను అది మతం అంటున్నాడు అనుకో, ఆయన విడిచిపెట్టి మరి ఏం చేస్తాం? అంతే కదండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష. నమ్మినవాడు రక్షణలోనికి వెళ్తాడు, నమ్మనివాడు నరకానికి పోతాడు. చేసేదేముంది ఇందులో? నేను ఇన్ని మాటలు చెప్పినా, యేసుప్రభు దేవుడు అని ఇంత స్పష్టంగా ఆధారాలతో నిరూపించినా మేము నమ్మం యేసుని. ఏమండి, ఏసేమి కళ్ళబొల్లి కథలు కదండి. అనగనగనగనగనగనగన యేసు ఉన్నాడట అని లేదు బైబిల్లో. యేసు ఎక్కడ పుట్టాడో స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేంలో పుట్టాడు. బెత్లెహేం ఎక్కడుంది? ఇప్పుడు వెళ్ళండి, ఇజ్రాయెల్ దేశం ఉంది. ఆ దేశంలో యేసుప్రభు పుట్టిన ప్రాంతం ఇప్పటికే ఉంది. బెత్లెహేం ఊరు ఉంది ఇప్పటికీ. ఆయన పుట్టిన ప్రదేశం ఉంది, ఆయన సమాధి చేసిన ప్రదేశం ఉంది, ఆయన సిలువకేసిన ప్రదేశం ఉంది. ఇప్పటికీ ఉన్న యేసుప్రభు తిరిగాడే ప్రాంతాలన్నీ. అనగనగనగనగా పుట్టాడని చెప్పేవాటి మేము ఏమైనా ఆధారాలతో తీసుకొచ్చే యేసుప్రభుని ఎక్కడ పుట్టాడో. ఆయన ఏమి కథ కాదు. పోనీ ఇజ్రాయెల్ దేశం కథ, దేశం లేదా? ఉంది. బెత్లెహేం లేదా? ఉంది. యేసుప్రభు పుట్టిన ప్రాంతం లేదా? ఉంది. యేసుప్రభు సిలువేసిన ప్రాంతం లేదా? ఉంది. దావీదుని సమాధి చేసిన దావీదు సమాధి లేదా? ఉంది. అబ్రహాము పుట్టి పెరిగిన ప్రాంతం లేదా? ఉంది. బైబిల్ కథల పుస్తకం ఏమి కాదు, ఆధారాలతో చెప్పింది దేవుడు అని, ఆధారాలతో చెప్పింది యేసుప్రభు ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడు అని. పుట్టినవాడు కళ్ళ ముందు 2023 సంవత్సరాల క్రితం పుట్టినవాడు కళ్ళ ముందు కనబడుతుంటే యేసుప్రభు దేవుడు కాదని ఒకడు, యేసుప్రభు మతం అని ఒకడు, ఎరుబగులు కదండి. అందుకే చెప్పాను ప్రారంభంలో మీకు, ఎవడన్నా మిమ్మల్ని అడిగితే ఏం చేయమని ఎలా చెప్పమని చెప్పాను? కూర్చోబెట్టి టీ ఇవ్వమని ఎందుకు చెప్పాను తెలుసా? ఇంత ప్రసంగం చెప్పాలంటే టైం పడుతుంది కదా. ఈలోపు బిస్కెట్లు తింటా ఉంటాడు, ఈలోపు గంట ప్రసంగం అయిపోద్ది. ఇది బాబు యేసుప్రభు అనండి, అప్పుడు బిస్కెట్ తాగేసి వందనాలు చెప్పి వెళ్ళిపోతాడు. రండి యేసుప్రభు దగ్గరికి, నమ్మండి యేసుప్రభుని. నేను మీకు చెప్తున్నాను, మీరు నమ్మండి, ప్రభుని నమ్ముకోండి. మీ బంధువులకి ఎవరికైనా ప్రభు తెలియకపోతే చెప్పండి, ఆయన ఎప్పటోడు కాదు ఎప్పటోడు అని చెప్పండి, సృష్టికర్త అని చెప్పండి. ఆయన దగ్గరికి వస్తే పాపాలు పోతాయని చెప్పండి, ఆయన దగ్గరికి వస్తే మరణం తర్వాత అగ్గిలోకి వెళ్ళిపోకుండా పరలోకం వెళ్ళిపోతామని చెప్పండి. ఈ నిజాలన్నీ చెప్పండి, మీరే చెప్పాలి, మీరే చెప్పాలి. తర్వాత మాట ముగించేస్తాను. తర్వాత మాట 20 మొదటి మరణం అందరికీ వస్తుంది, అది యేసుప్రభు కూడా వచ్చింది. మొదటి మరణం అందరికీ వస్తుంది. యేసుప్రభు తప్పించే మరణం ఏంటో తెలుసా? రెండవ మరణం. నీ ఆత్మల్ని అగ్నిలో పడిపోతుంది. భూమి మీద ఉన్న యేసుప్రభు నమ్మకపోతే, నీ పాపాలు కడుక్కోకపోతే దాన్ని తప్పిస్తాడు. ఈ మరణం అందరికీ వస్తుంది. 60-70 ఏళ్ళ తర్వాత ఎవడైనా చచ్చిపోవాలి. కానీ ఒక్కసారి ఆత్మ నిత్యాగ్ని దండంలోనికి వెళ్ళింది అనుకోండి, అక్కడి నుంచి తిరిగి వస్తుందా? రాదు. ఆ భయంకరమైన అగ్ని, ఆత్మ వేదన తప్పించడానికి సిలువలో మహానుభావుడు అంత వేదన అనుభవించాడండి. ఇంత చెప్పవలసిన క్రైస్తవులు ఏమి చెప్పకుండా ఇంటిపైన స్టార్లు ఎట్టి ఇంటి లోపల ఏవో చేస్తున్నారు. మరి ఇంత చెప్పాలి క్రిస్మస్ అంటే, చెప్తున్నావా? ఏమి చెప్పరు. పిండి వంటలు, ఇంటికి సున్నాలు, ఇంటి మీద ఉన్న తపేలాలు కడుక్కోవటం, ఇదా క్రిస్మస్? సబ్జెక్ట్ నేర్చుకోండి,
ప్రభు గురించి బాగా నేర్చుకోండి. క్రైస్తవుడు అంటే ఒక సింహంలాగా ప్రభు గురించి ఏం